ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కాలువలు, చెరువులకు గండు పడకుండా చూడాలని ఆదేశించారు. ఆహారం, తాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలన్నారు. వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు నచ్చజెప్పి పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పారు. జిల్లా స్థాయిలో చేస్తున్న పనులకు తక్షణమే నిధులు విడుదల చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లోకి ఉత్తరాంధ్రలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో 3 జిల్లాలకు సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరు జిల్లాలోని స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే విజయనగరం జిల్లాలో కలెక్టర్ విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. వర్షాలు, వరదల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏపీలో ప్రస్తుత సిచ్యువేషన్, వర్షాలు ఎక్కువగా పడుతూ ఉండడం, అలాగే ఉత్తరాంధ్రలో కొన్ని జిల్లాలకు కూడా కొంత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలి, అలాగే చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు కూడా ఆదేశించినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటిదాకా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు మరొక భారీ వర్షాలు తోడైంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో మరొకసారి భారీ వర్ష సూచనతో అన్ని రాష్ట్రాల్లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే మొన్న భారీ వర్ష నేపథ్యంలో కూడా తుఫాను నేపథ్యంలో దాదాపుగా 10ల సంఖ్యలో ప్రాణాలు పోయిన నేపథ్యంలో మరలా అలాంటి ప్రాణాలు పోకుండా గానీ, అలాగే ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండాలని కాలువలు, ముఖ్యంగా ఏదైతే బుడమేరుకు సంబంధించి గండ్లు పడి భారీగా నష్టం, దాదాపుగా విజయవాడ పట్టణంలోనే 6,000 కోట్ల రూపాయల నష్టం చవి చూసిన నేపథ్యంలో మరలా అలాంటి నష్టాలు చవి చూడకుండా, ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా, భారం కదలకుండా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూడాలని ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు కూడా సూచించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ప్రతి జిల్లా కలెక్టర్లతో కూడా చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో కూడా అన్ని జిల్లాలకు సంబంధించి హై అలర్ట్ ప్రకటించారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏ జిల్లాలో కూడా ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకుండా, లోతట్టు ప్రాంతాలు నీట మునగకుండా, ఏదైతే గండ్లు పడతాయన్న ఆ చట్టం ముందు నుంచి ఆలోచనతో చేయాలని చెప్పి సూచించారు. ఎక్కడ కూడా గండ్లు పడి గ్రామాల్లోకి నీళ్లు వచ్చి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని కూడా చంద్రబాబు నాయుడు సూచించారు. ముఖ్యంగా ఏదైతే విజయవాడలోని బుడమేరు వల్ల వచ్చిన నష్టాన్ని గాని, బుడమేరు వల్ల కలిగిన నష్టాల వల్ల ప్రధానంగా ప్రజలు పడ్డ ఇబ్బంది గాని, ప్రభుత్వం పడ్డ ఇబ్బంది గాని అధికారులకు సూచించారు. మరలా అలాంటి పనులు ఎక్కడా కూడా రాకుండా ఉండాలని కూడా సూచించారు. ఏదైతే వరద ఉధృతత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను మరీ హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే అల్లూరు గాని, పార్వతీపురం గాని, శ్రీకాకుళం గాని ఈ జిల్లాల కలెక్టర్లు అయితే ముఖ్యంగా మరీ హెచ్చరించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా సమీక్షా సమావేశాలు నిర్వహించి ఎక్కడ కూడా గండ్లు పడే అవకాశాలు ఉన్నాయో ఇప్పటికే ఒక ప్రాథమిక అంచనాకు రావాలని, ఆ ప్రాథమిక అంచనాకు వచ్చిన నేపథ్యంలో గండ్లు పడిన ప్రాంతంలో తక్షణమే సహాయ చర్యలు చేపట్టేందుకు కూడా ఆ రంగాలు సిద్ధం చేసుకొని ఉంచాలని సూచించారు. గండ్లు పడిన తర్వాత ఎవరు కూడా ఆ పనులు ప్రారంభించవద్దని ముందే ఎక్కడికక్కడ రెడీ చేసుకొని ఉంచుకోవాలని చూశారు. దీనికి సంబంధించి ఎంత ఖర్చు అయినా సరే వెనకడుగు వేయొద్దని ఇప్పటికే అన్ని జిల్లాలకు సంబంధించి తుఫాను రిలీఫ్ ఫండ్ కింద తక్షణమే నిధులు కూడా జారీ చేసినట్టు చంద్రబాబు నాయుడు సూచించారు. అలాగే ఏదైతే అల్లూరు జిల్లాలోని అల్లూరు జిల్లా గాని, పార్వతీపురం గాని, శ్రీకాకుళం గాని వరద ఉధృత ఎక్కువ ఉన్న నేపథ్యంలో వారికి కాస్త
తుఫాను బాధితులకు సంబంధించి ఆ తుఫాను నష్టం కింద ఎక్కువ ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తామన్నారు తుఫాను ప్రభావిత ప్రాంతాలలో. అలాగే గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించి కూడా ఎన్టీఆర్ జిల్లాలో కొంత మేరకు వర్షాభావం ఎక్కువ ఉన్నట్టు కూడా సూచించిన నేపథ్యంలో వాతావరణ శాఖ అక్కడ కూడా అధికారులని ఎన్టీఆర్ జిల్లాను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆ కాలువలకు, చెరువులకు గండ్లు పడకుండా ఉండాలని ఆదేశిస్తూ ఆహారం, తాగునీరు, వైద్య శుభ్రాలకు సంబంధించి అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయమని సూచించారు. వీటికి సంబంధించి కూడా ముందే ఆ నేటి ఆదివారం సాయంత్రం లోపే వీటన్నిటికి సంబంధించి కార్యక్రమాలు మొత్తం కూడా పూర్తి అవ్వాలని సూచించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే పునరావాస కేంద్రాలు అనేవి పెద్ద ఎత్తున పెట్టాలని వరద ప్రభావిత ప్రాంత ప్రజలకి నచ్చజెప్పి ఎవరైతే వరద వస్తుందో అక్కడి నుంచి పూర్తి స్థాయిలో కూడా పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించాలని కూడా సూచించారు. జిల్లా స్థాయిలో చేస్తున్న పనులకు తక్షణమే ఆ నిధులు కూడా విడుదల చేస్తున్నాం కాబట్టి ఎవరు అలసత్వం లేకుండా, ఎవరు ఆలోచించకుండా, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా, ప్రాణ నష్టం కలగకుండా కూడా ఆ పనులు వెంటనే చేయాలని కూడా సూచించారు. అలాగే ఏపీలోని ఉత్తరాంధ్రలో కుండపోత వర్షాలు కురుస్తాయని 3 జిల్లాలకు సోమవారం విద్యా సంస్థలు కూడా సెలవు ప్రకటించారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అలాగే శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరు జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్లు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే విజయనగరం జిల్లాలో కలెక్టర్ విద్యా సంస్థలకి ముందుగానే సెలవు ప్రకటించారు. వర్షాలు, వరదల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులకైతే కలెక్టర్ కూడా సూచించిన పరిస్థితి ఉంది. శివ.